నమస్తే, వెల్కమ్ టు 9 వైబ్స్. పసుపు బోర్డుకు పంగనామం పెట్టడంపై భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిజామాబాద్ రైతులు కన్నెర్ర చేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ పార్లమెంట్ లో ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రకటనతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పార్లమెంట్ వేదికగా మోసం మరోసారి బట్టబయలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిరసనగా స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిర్వాకాన్ని ఎండగడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు పసుపు బోర్డు ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు అని పేర్కొనమన్న పసుపు రంగు ఫ్లెక్సీలను కట్టారు. తమను స్థానిక ఎంపీ అరవింద్ మోసం చేశారని రైతులు భావిస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న అరవింద్ తమను మోసం చేశారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాండ్ పేపర్ రాసిచ్చినా ఇప్పటికీ పసుపు బోర్డును సాధించకపోవడమే కాకుండా బోర్డును ఏర్పాటు చేయలేమని కేంద్రం చెప్పినా ఏమీ పట్టనట్లు ఉండడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తారని అరవింద్ ఎన్నికల సమయంలో తెలిపారని, మరి 4.5 ఏళ్లు గడిచినా బోర్డు సాధించకపోతే ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అగ్రనేతలు రాజ్నాథ్ సింగ్, రామ్ మాధవ్ వంటి వారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీని గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని మోసపూరిత హామీ ఇచ్చారని స్పష్టం చేస్తున్నారు. కేంద్రాన్ని ఒప్పించలేని బీజేపీ నాయకులకు ప్రజల్లో తిరిగే నైతిక హక్కు లేదని అంటున్నారు. అన్నదాతలను మోసం చేసిన ఎంపీ అరవింద్ కు పుట్టగతులు ఉండవని రైతులు హెచ్చరిస్తున్నారు. బోర్డు కోసం గత కొంతకాలంగా నిరసనలు తెలుపుతున్న రైతులు పలుసార్లు అరవింద్ను అడ్డుకున్నారు. ఇంకెంతకాలం మోసం చేస్తారని నిలదీశారు. ఇకపై పసుపు బోర్డు కోసం ఆందోళన ఉధృతం చేస్తామని బీజేపీ నేతలు ముఖ్యంగా అరవింద్ను ఎప్పటికప్పుడు దీనిపై నిలదీస్తామని రైతులు తేల్చి చెప్పారు. ఇది ఇవాళ టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 9 వైబ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 వైబ్స్.